Dear viewers, good evening to all of you. Today I would like to deal with a different type of sentence regarding its conversion into passive voice. Our chapter is active voice to passive voice. Heading is passive verbs showing state of mind or feelings but not any action. Then the preposition by should not be used in passive structure of such type of verbs. An appropriate preposition other than by should be used. That is to be borne in mind. కొన్ని వెర్బ్స్ ఉన్నాయి, అవి యాక్షన్ తెలియచేవి. జనరల్గా యాక్షన్ వెర్బ్స్కి ప్యాసివ్ వాయిస్ చేస్తారు. అవి యాక్షన్ తెలియజేవు మానసికమైన పరిస్థితిని. చూడండి, స్టేట్ ఆఫ్ మైండ్, ఫీలింగ్స్ అన్నాడు అంటే ఎమోషన్స్, ఉద్రేకాలు, యాంగర్ కావచ్చు, హ్యాపీనెస్ కావచ్చు, సాడ్నెస్ కావచ్చు, ఏదైనా సారు ఇట్లా. స్కే అంటే భయం, ఫియర్ అట్లాంటివి కూడా కావచ్చు. అవి తెలియజేస్తున్నాం వెర్బులు. వీటిని ఎలా ప్యాసివ్ వాయిస్లో చేయాలా? ప్రిపోజిషన్ బై కాకుండా వేరేది వాడాల్సి వస్తుంది. ఒకప్పుడు బై వాడేవాళ్ళండి, హిస్టారికల్గా కనుక చూస్తే బై వాడేవాడు వాటికి కూడా. కానీ మోడర్న్ యూసేజ్లో యాక్షన్ వెర్బ్ అయితేనే బై వాడదాం, మిగిలిన నోటికి బై ఎందుకు వాడాలని జరిగింది. ఒక స్కూల్ ఆఫ్ థాట్ వచ్చింది. చూడండి, ఎగ్జాంపుల్, ఐ నో హిమ్ అన్నాం. ఐ నో హిమ్ అన్నప్పుడు KNOW, నో వెర్బ్, హిమ్ ఆబ్జెక్ట్, ఐ ఏంది సబ్జెక్ట్, యాక్టివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ చేయండి, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ఇలా ఎక్స్ ప్రిన్సిపల్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కదా. హీ ఈజ్ నోన్ బై మీ అనలేదు, టు మీ ఉంది. అసలు జనరల్ బై మీ ఉండాలి, కానీ టు మీ ఉంది. పరీక్షలో టు మీ అని రాయాలి. అట్లే దే అన్నాయిడ్ హిమ్, హీ వాజ్ అన్నాయిడ్ బై దెమ్ అని కాదు, హీ వాజ్ అన్నాయిడ్ విత్ దెమ్ అని రాయాలి. ఇక్కడ కూడా మళ్ళీ తేడా తెచ్చారు. పర్సన్స్కి అయితే విత్ వాడండి, అదర్ దాన్ పర్సన్స్ అయినట్లయితే విత్ కాదు అంటాడు, ఎట్టు వాడను. దేర్ బిహేవియర్ అన్నాయిడ్ హిమ్, హీ వాజ్ అన్నాయిడ్ ఎట్ దేర్ బిహేవియర్. అసలు బై రానేలే, బిహేవియర్, పర్సన్స్ కాదు కదా అందులో. తర్వాత ద న్యూస్ సర్ప్రైజ్డ్ ఆల్ వర్ సర్ప్రైజ్డ్ ఎట్ ది న్యూస్. ద రిజల్ట్ అమేజ్డ్ హర్, షీ వాజ్ అమేజ్డ్ ఎట్ ది రిజల్ట్. బై వాడకూడదు. హిజ్ క్లాస్ బోర్డ్ మీ, ఐ వాజ్ బోర్డ్ విత్ హిజ్ క్లాస్. అట్లే హెక్టిక్ వర్క్ టైర్డ్ మీ, ఐ వాజ్ టైర్డ్ ఆఫ్ హెక్టిక్ వర్క్. చూసారా, ఈ ప్రిపోజిషన్ ప్యాసివ్ వాయిస్లో బై బదులు వేరే ఇచ్చారు. అదొక టైప్ అన్నమాట. చదువుతా ఉంటే అయ్యే గుర్తొస్తుంటే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్ మీ.